ఇక నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ శంకుస్థాపన చేసిన పనులకు మళ్లీ శంకుస్థాపనలేంటని ప్రశ్నించారు. ఆందోళనల మధ్య శంకుస్థాపన చేసి భారీ పోలీసు బందోబస్తు మధ్య వెనుదిరిగాడు సుదర్శన్ రెడ్డి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవీందర్, ఇటు బోధన్లో ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, మీరు అన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ రాష్ట్రంలో కొలువుదీరి దాదాపుగా 3 సంవత్సరాల సమీపంలో దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొలువుతీరి సంవత్సరాలు గడిచిన ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా పైగా టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి పనులకు ఇవాళ ప్రారంభోత్సవాలు చేసి శిలాఫలకాలు మార్చి ఈ నిధులు మేము తీసుకొచ్చామని చెప్పడం ఒక వంతు. ఇవాళ నిధులు ఆల్రెడీ గ్రౌండింగ్ అయ్యి కేవలం మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో గతంలో జనరల్ ఎలక్షన్ టైంలో కోడొచ్చి అమౌంట్ ఫీజు అయిన నిధులను మళ్ళీ ఇవాళ ఓపెన్ చేసి ఎన్నికల స్టంట్ను ఉపయోగించే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ చూసినా పాత గోడలకు పూతలు పెట్టి పాత శిలాఫలకాలు మార్చి వల్ల అభివృద్ధి పనుల పేరుతో ప్రజలను మోసం చేసి వంచే ప్రయత్నం ఎన్నికల స్టంట్ మళ్ళీ తెరలేపింది. ఈ నేపథ్యంలో బోధన్ నియోజకవర్గ కేంద్రంలో బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారుడు ఎవరైతే సుదర్శన్ రెడ్డి ఉన్నాడో ఇతను 6 గ్యారంటీ అమలుకు కమిటీకి సంబంధించిన చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. 6 గ్యారంటీలకు సంబంధించిన ఊసెరగదు కానీ ఇవాళ ఆ ఇస్తానన్న 6 గ్యారెంటీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో అమలు విషయాన్ని పక్కన పెట్టి అప్పుడు బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఉన్న సమయంలో నిధులు ఏదైతే కేటాయించారో ఆ నిధులను ఇవాళ శిలాఫలకం మార్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ విజ్ఞానవంతమైన ప్రజలు బోధన్ నియోజకవర్గంలో ఉండడం చేత ఇవాళ సుదర్శన్ రెడ్డి మోసం చేస్తున్నటువంటి వ్యవహారాన్ని బహిరంగంగా ప్రజలు వ్యతిరేకించారు. ఇవి మీవి తీసుకొచ్చిన నిధులు కాదు కదా, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇప్పటి మాజీ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే షకీల్ హయాంలో మంజూరైన నిధులకు మీరు ఎట్లా శంకుస్థాపనలు చేస్తారని ప్రజలు ప్రతిఘటించడం జరిగింది. అవక్కైన సుదర్శన్ రెడ్డి ఇక్కడ తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేసి పోలీసులను అడ్డు పెట్టుకొని ఎట్లాగో శంకుస్థాపనలు చేసి నిరసనల మధ్య ఇక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం, పోలీసుల పహారాలు తప్పించుకునే ప్రయత్నం కొనసాగింది. తప్పించుకున్నాడు కానీ వాళ్ళ పరాభవం అయితే ఎదురైంది. ప్రజలు ప్రశ్నించే గొంతుకలయ్యారు. ఎక్కడ చూసినా ప్రజలు నిలదీసే అంశాలు ఉన్నాయి. పాలను నీళ్లను వేరియేషన్ చేస్తున్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది, ఎవరు వంచిస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు అనే అంశం పైన ఇవాళ యావత్తు తెలంగాణ సమాజం చూస్తుంది. ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో ఇవాళ సుదర్శన్ రెడ్డి చేసినటువంటి పనికి మాలిన పనికి ఇవాళ ప్రజలే బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా సుదర్శన్ రెడ్డి దాదాపు 40 సంవత్సరాల్లో రాజకీయంలో ఉన్నాడు. తన స్థాయిని తగ్గించుకొని ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసమని ఇక విజ్ఞానవంతమైన బోధన్ నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అభివృద్ధి పనుల కోసం దాదాపుగా 3 సంవత్సరాల కాలం అయింది ప్రభుత్వం ఏర్పడి. ముఖ్యమంత్రికి సుదర్శన్ రెడ్డి సన్నిహిత సంబంధాలు ఉంటాయని చెప్పుకుంటాడు కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ బోధన్ నియోజకవర్గంగా తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయలేదు. పైగా ఎవరో తీసుకొచ్చిన నిధులను తీసుకొచ్చి వల్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం పట్ల బోధన్ నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుదర్శన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. సంజన. ఆల్ రైట్ రవీందర్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.